నా బావకు మాత్రం ఏమి ఆపదొచ్చినా
సంపదేవ కలిగింది నాతోని చెప్పవమ్మా నా చెల్లెలా ఆపదేవి కలిగింది సంపదేవి కలిగింది నాతోని చెప్పవమ్మా ఏనాడు ఒక అక్క అక్కని ఏనాడు 3 పిలుపులు చెల్లె ఏమి ఆపదొచ్చా ఏమి సంపదొచ్చినప్పుడు ఏనాడు ఒక భర్త గల చత్రి ఏనాడు ఏనాడు చెట్టోలు లేవాడి ఉన్నాడు అక్క ఆవుల కోడలు మేకల పోతాలు ఏనాడు ఒక మీది గుద్దుకొని కొత్త ఉన్నాడే కొంచెం బంగపుత్రాన్ని ఏనాడు ఒక భావ క్షత్రియ మహారాజునైనా వచ్చిండు ఏం పుట్టిందిరా ముండ కొడుక నీకు ఎవడు పోసిండ్రా నీ పోసిన అయ్యకు నా ఏది ఎండబెట్టి కొరగొట్టి నీకు పోయినాడు వర్రా పోషణ నా దేవుడు తిడతానని 2 తిరిగా వాడిని మాత్రం తిట్టకు పోషణ నా దేవుడు పోసినాడు దేవుడు వాడిని తిట్టకున్నా తిడతానని 2 తిట్టు నీ పోసినాడు ఎవడు అంటున్నా వాడి అయ్యకున్న ఏరికి ఎండబెట్టి కొరగొట్టి అరుణవతి ఏమైంది ఆత్మనాథ్ నీరపోతే అల్లా నా చెల్లున్న మేడ పోయినావు నాటికెందుకు పోయినావు లేకపోతే నా మేడకు రానుంటి అరుణవతి దేవి నా మేడలు నేను వండుకొని ఉండగానే చెల్లె మాత్రం నాత్రముగా నిద్రపోతే అలా పాము పాము బావా పాము వచ్చిందన్నది ఏదయ్యా పాము కనబడుతుందా ఏడ కనబడుతుందా పాము పాము ఎడలేనట్టే ఉంది అరుణవతి దేవి ఏదయ్యా పాము ఆ గంతలు పొంతలు అనేదాన్ని ఎక్కడ చూసినా పాము లేదు ఎప్పుడు పోయింది మరి పాము మీ చెల్లి ఏమన్నది ఏమన్నది అర్ధరాత్రి 20 ఏళ్ళ వచ్చిండు బావా మాత్రమనగా బలిమిడి కొంచి బంగపుస్తానన్నాడు ఆ ఊళ్ళో కోడలే ఏనాడు ఒక్క మేకల్లో పోతోలే మీదికి వచ్చిందన్నది నా చెల్లెని ఒలిచి రెట్టబట్టి రొట్టె మీద కాకోలు కొర్రకు ముచ్చట ఎందుకు నీ చెల్లె పామాని వచ్చి అర్ధరాత్రి వచ్చిన దానికి నా మీద బదనాం పెట్టింది పామాని వస్తే 10 దపాలు చేసింది వచ్చిన పేరు సచ్చదాగా పోతుంది అన్న ఇప్పుడుగా పొలం బాగా చూస్తుంది బామారణవతి దేవి పామాని వచ్చిన దానికి నీ చెల్లె నన్ను 10 దపాలు చేసింది వచ్చిన పేరు సచ్చదాకా పోదు నీ చెల్లె నా మీద బదనాం ఎప్పుడైతే పెట్టిందో ఒక్క ముచ్చట చెప్తున్నా విను నా మీద బదనాం పెట్టిన దానికి ఏమి లేదు ఒక్క ముచ్చట అయ్యా నీ బాగానే వస్తున్నాడు వచ్చిన పేరు సచ్చదాకా పోదిగా కొద్దిగా లేచినాక నీ సెలవు ఇచ్చినాక లగ్గం చేయిపోయేగా ఏ వచ్చిన పేరు సత్యదాకా పోదు నీ చెల్లెనిచ్చి నా లగ్గం చేయి మీరు అందరు రారే తుమ్మాకులు తీసుకొని రారు పొద్దున జాంబ్యాకులన్నా తుమ్మాకులన్నా మా మొగైన రకం ఎగ్రాంగ్ వచ్చింది నీ సెలవునిచ్చి పెళ్లి చేయమంటున్నా తప్పకుండా చేస్తా నీకు చేస్తావా ఇంటికైతే రా చేస్తా అన్నప్పుడు ఒక ఏనాడు ఒక క్షత్రియ మహారాజు తప్పకుండా నా సెలని తిరిగి పొద్దుగా లేచినాక కళ్యాణం చేస్తానన్నది తాగిన మైకముల రగరాజు ఒక క్షత్రియ మహారాజు ఏమనుకున్నాడు ఎట్లయినా నా యొక్క భార్య కర్ణవతి నా సెలవు మరదలు కర్ణవతి కళ్యాణం చేస్తాననుకున్నాడు 7 మేడల కలియేడు మేడల తాగిన మైకముల మేడల వైపు పండుకున్నాడు ఆడి విల్లారనవతి దేవికి రాయ్యా కంట నిద్ర పడతలేదే అమ్మో ఇయ్యాల నా సెల్లె మాత్రం నా సెల్లెను చూసి నా యొక్క ఇప్పుడు ఒక ఏనాడు ఒక క్షత్రియ మహారాజు నా సెల్లె మీద మనసు పడిపోయింది రేపు పొద్దుగల లేచినాక నా సెల్లెని లెక్కం అయిపోతే నన్ను ఉంచబోడు ఒకవేళ అప్పటికిప్పటికైనా గానీ నా సెల్లె మీద మనసు ఏనాడు పడిపోయిందో ఎన్ని రోజులు నా సెల్లెను ఉంచబోడు ఒకవేళ పొద్దుగా లేచినాక లగ్గం చేస్తే ఒక స్థితి పండు ఎంత చిన్న భార్య ఎంత రుషి అయిపోతుంది
మామిడి పండు ఎంత పరమల్ల వారి ఎంత అయిపోతుంది నా సెలని లెక్క చేసిన ఇక నాకేముంది ఇక నాను ఎట్లా మన్నే అంతే ఉంటది ఇయ్యాల వీళ్ళు మాత్రమనంగా కొత్తది గుర్రం అందే పాతది బర్రం అంద అయిపోతుంది ఇదే అర్ధరాత్రి ఒక నిద్రపోతే హలో కాడి వీళ్ళు అరణవతే మనసులు ఏమనుకుంటున్నది నా తల్లిదండ్రి మరణమైన నాడుక నీ సెల్లె పైన నీ తమ్ముడు పైన నా చేతిలో పెట్టిన దానికి పెంచి పెద్ద ఎత్త నా సెల్లె నాకే సేదుపురి బీరకాయ అయిపోయింది ఇది సెల్లె ఎవరి సెల్లె వాడు తమ్ముడే వాడు తమ్ముడు సాది సవరించి పెంచి పెద్ద ఎత్త నాకే వాడైపోయింది వీళ్ళు ఎన్ని రోజులున్న నా అనాథులు మాత్రం నా సెల్లె నుంచవాడు ఇయ్యమే ఒకటైపోయింది దయ్యం వచ్చి కయ్యం పెట్టి అన్నట్టు అవుతుంది ఇలా నా సెల్లె మంచిదైపటికే అక్క నన్ను పిలిచింది కానీ ఒకవేళ నా సెల్లె మనసుకి నా మీద పడ్డట్టుగా నాకేముంది ఇది నాకు సెల్లె కాదు వాడు నాకు తమ్ముడు కాదు నా ఇమిని తోడి బాధ లగ్గం చేస్తేనేమో నాకు బాధ ఇప్పుడే అర్ధరాత్రి ఒక నిద్రపోద్ది అల్లా తమ్ముని బయటికి వచ్చింది గాఢ నిద్రలున్న తమ్ముని మాత్రం రక్తశిల రాజును లేపింది ఆ తమ్ముడు తోలుకున్నది చెల్లె బయటికి వచ్చింది చెల్లెల కర్ణవతి దేవి నీ బావ మనసు నీ మీద ఏనాడు పడ్డదో ఎన్ని రోజులు నిన్ను ఉంచాడు బలిమిడి గుంజి భంగ పుస్తాడు నువ్వు చెల్లెవన్నా కాదు రేవరా సంపలేదే
చెల్లె కాదంటుంది రోజులున్నా మీరు నాకు వాడైపోతారు అనుకున్నది రాత్రి ఒక ఇంట్లోకి మెడల మీద కర్రలేసి కొట్టినప్పుడే అందుకే అంటారు ఇప్పటికప్పటికైనా ఒక కన్న తల్లి పోతే సగ బలం పోతారు కన్న తల్లి పోతే ఉన్న బలం పోతుందా తల్లి లేని పిల్లల కోసం చూడు దేవుడా కనుకున్న తండ్రి లేకపాయే కనుకున్న తల్లి లేకపాయే తమ్ముడా రక్తశీల రాజా నువ్వు పుట్టగన మన తల్లి మరణమైపాయే మన తండ్రి మరణమైపాయే ఇన్ని రోజుల కోరే మన బావ క్షత్రియ మహారాజు మన కర్ణవతి దేవి ఎన్నబోలు పెట్టి ఎదుకుంటే తమ్ముడా సన్నబోలు పెట్టి చదువుకున్నారా తమ్ముడా ఇలా ఏ రాజ్యం వెళ్ళిపోదాం ఏ దేశం వెళ్ళిపోదామా కాదంటే కడద కోసి అంటే సిరి తక్కువ అనుకున్నది ఎన్ని రోజులు నా అక్క మాత్రం ఇంట్లోకే వెళ్ళిపోమంటుంది సంచలన పట్టుకొని పోతే ఏ పుల్లు తింటానన్నా మాకు పుణ్యం దొరుకుతుంది పాములు కలిసిన మా పాపాలు పోతాయి అనుకున్నది తమ్ముడు రక్తశీల రాజు దగ్గర తీసుకున్నది అక్క మేడల్లోకి వెళ్ళి ఎల్లగొట్టినప్పుడే స్వరపురి పట్టణంలోకి దేవుడా అడవి సంచలన పట్టుకొని ఇట్లా వెళ్ళిపోతా ఉన్నారా అయ్యో రామా స్వామి రామ అయ్యో రామా స్వామి రామ అయ్యో జయ రాఘవా అయ్యో రామా స్వామి రామ అయ్యో జయ రాఘవా
చెట్టిడిసిన పక్షులోనే చెట్టుకొక్కరామైతి వీరా చెట్టుకొక్కరామైతి వీరా గుట్టకొక్కరామైతి వా చెట్టుకొక్కరామైతి వీరా గుట్టకొక్కరామైతి వా యానాడో కాడివిల్ల కర్ణవతిదేవి తమ్ముడు రక్తదేవరాజు వెంబడి వెంటుకుంది కాకి కావులని కారణ పల్లె బిడ్డ మీద మన పెరిగి నెంగళ్ళ కాందారి గట్ల కంసల కొండల్లా కలకల 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 కన్నీరు ఉలపోతున్న కర్ణవదేవికి ఎల్లగొట్టినప్పుడే అర్ధమరాత్రి ఒక నిద్ర పొద్దు ఎల్ల బస్సు సపాట బాయిల తొలికెళ్ళ దానపడలే వెళ్ళిపోతుంటే తాకేదరవు తట్టేదే కంప ఏనాడు ఒక అర్ధమరాత్రి ఒక తాకేదరవు తట్టేదే కంప ఒక ఏనాడు అద్దాన ప్రజలకు వచ్చిండ్రు పూతకొల్లు కూసి భూములు వెళ్లాడుతున్నాయి కరుకొల్లు కూసి కల వెళ్లాడుతున్నది ముళ్ళు కూసి నల్లోక వెళ్ళాలంటే దానపడిలోకి వచ్చేవరకు కాకి కావట్లేదు కారణ పల్లె పిట్ట బిందమంటల పెరిగి జంగల్లా మీద మిల్లు గుర్తుంది కింద ధారణి ఆలుతున్నది గాలి వెంటలు ఊపి కొడుతున్న దవన పడి దండి కొడుతున్న రోజు మురుగ పెండలు వేయ కొడుతున్నాయి కొట్టేడు ఎండ కాడి వీళ్ళ కర్ణవతి ఒక తమ్ముడు రక్తశీల మరది కడుపు కన్నం లేదు కంటికి లేదు కడుపులో పేగులు తూటి తీగ లెక్క గుంజుతున్నాయి గుంటిగడ్డల లెక్క కాళ్ళు గుంజకపోతున్నాయి ఎంట ఎవరు లేరు దంట సోపది లేదు దానపడి లోపల కొట్టేడు ఎండకు పెట్టేడు గాలి ఒక తమ్ముని ఒక పొన్నవారు శక్తింత కూర్చొని పెట్టుకో ఇక మనని ఏ పుల్లు తింటే ఏ పాములు కడితే తమ్ముడా పుల్లు తింటే పుణ్యం దొరుకుతుంది మనకు పాములు కడితే మన పాపాలు పోతాయి అన్నది ఆడవిల్ల కర్ణవదేవి ఆ దానపడి లోపల తమ్ముని ఒక చెట్టు కింద కూర్చొని సల్ల నీడ కూర్చొని ఉన్నారట ఇక్కడ విశ్వాలపురి పట్టణంలో ఒక క్షత్రియ రాజు ఒక అర్ణవతి ఇక్కడ ఉండని కర్ణావతి రక్తశిల మరది అక్కడ ఉండని వీళ్ళ మర్యాద ఇట్లా ఉండంగా అడవికి ఒక ఏనాడు ఒక తూరు భాగమందు అడవికి ఒక తూరు భాగమందు ఏది కదా అంటే ఒక అల్లనాడు దినమందు ఒక ఏనాడు ఒక మల్యాల పట్టణము మల్యాల పట్టణం ఒక మల్యాల మహారాజు మల్యాల రాజు భార్య మల్లికాంబదేవి మల్లికాంబ కన్న బిడ్డరా అయ్యా ఆడివిల్ల మమతరానిరా అయ్యా ఆ మల్యాల పట్టణంలో మల్యాల మహారాజు రాజ్యమేలుడు దేశమేలుడు ఎన్నో దానాలు ధర్మాలు మంచిండు దరిద్రాన్ని వినేశకాలనికే దుర్బుద్ధన్నట్టు ఆ మల్యాల మహారాజు దరిద్రం చుట్టుకొని రాజ్యమేలుడు దేశమేలుడు దానాలు ధర్మాలు మంచినోడు ఆ మల్యాల పట్టణంలో కాపులు కర్ణాల బట్టి ఒక గడ్డాన్ని దొరల బట్టి డబల్ దారాలు వసూలు చేస్తున్నట డబ్బున్నవాడు కడుతున్నాడు డబ్బు లేనుండి తీసుకుపోయి సీకటి బంది కల్లా బంధించుతున్నాడు మడం బండలెత్తున ఒక పిల్ల దెబ్బలు కొడుతున్నట ఆనాడు మాత్రం ఒక్కరోజు 2 రోజులు కొన్ని రోజులు మాత్రం గడుస్తుంది డబ్బున్న వాడిని కట్టడం నడిచి పెడుతున్నాడు కట్టనేమో సీకటి బంది కల్లా బంధించుతున్నాడు ఆనాడు కాపులు కర్ణాలంతా ఒకటైపోయిండ్రు మరి ఇవాళ మన దగ్గర డబ్బు ఉంటే మన వదిలిపెట్టిండు ఉన్ననాడు మురిసేది కాదు లేనాడు ఏడిసేది కాదు కాతిపురం తరలి కాసు ఒత్తి మిత్తి కాసు కని గండం కాసు ఎగిరితానికి ఎసరు రాదు ఊపిరి మీద పడితే కడుపు నిండది మనసు ఉడితే చెరువు నిండది ఉడుకులిళ్ళకి ఇండ్లుగాలైరా మన దగ్గర డబ్బు లేనాడు కూడా మనను కూడా గిట్ల సీకటి బంది కల్లా బంధిస్తాడు ఇలా ఊరంతా ఒకటి కావాలి రాజునొక్కడినొక్కటి వేయాలి ఊరంతా ఒకటైనాక ఊరేసి ఏమి చేయలేదు బండవరం ఒకదాని ఏమనుకుంటారు రాజును మాత్రం పొద్దుగా వేసినాక మనం ఊరంతా ఒకటి కావాలి వాడిని నలుగుట్ల విలిపించి నల్లవకం వేయాలి గుట్ల విలిపించి ముక్కు 4 రాపియాలి వాడు ఏ లేక తిరుముంగట ఊరందరం ఒకటాయి వాడిని తారక తలబండు కొట్టి వాడిని ప్రాణం తీసి వాడు ఏ లేక జాగిరి జెండ కట్టాలని అనుకున్నట ఊరంతా ఒకట ఈ మాట వరికినప్పుడే మల్యాల
విన్నాడు తెల్లారిత రాజును చంపుతారట ఇది వారదాకా వాళ్ళ ఉప్పు తిన్న వాళ్ళ పప్పు తిన్న వాళ్ళతో నేను బతికిరా ఇప్పుడే పోతాను అదే రాత్రి ఆ మల్లాల రాజు దగ్గరికి వచ్చిండు అయ్యా రాజవర్య రాజవర్య ఏనాడు ఒక్క మల్లాల పట్ల వల్ల ఏనాడు ఒక్క మల్లాల మహారాజు ఎదిగిందా ఉన్నారు అయ్యా నిన్ను మాత్రం నలుగుట్ల పిలిచి నల్లమకం చెప్తారాట 10 మంది పిలిచి పల్లదానం చెప్తారాట వాడిలో ఏనాడు ఒక్క బొడిసాడి కాడా మధ్యరహం కాడా కథల పండు కొడతాడు రాజా రాజవర్య నిన్ను అయితే మాత్రమే నేను డబల్ దారాలు కట్టిపిస్తున్న కట్టను ఒక సిగరెట్ మంది కళ్ళ బంధిస్తున్నా తెల్లారు నలుగురు నల్లమక ముగ్గురు ముక్కు 4 రాపిచ్చి 10 మంది ముగడ కచ్చరిక తారక తల పండు కొడతారా ఆ రాజుకి అప్పుడు గుండెలకు పిలవంటున్నాయి ఇలా ఊరంతా ఒకటి అయిపోయినా ఒక్కనొక్కనైపోయినా ఒకవేళ మాత్రం తెల్లాత నా ప్రాణం తీసినాక చేసుకున్న భార్య వారి పాసిపోతా కనుక్కున్న బిడ్డ పాసిపోతా నాకు మారి మారి కొడుకులు లేరు మారి మారి బిడ్డలు లేరు ఒక్కదే కుమార్తె నా బిడ్డ మమతరా అని ఉన్ననాడు మురిసేది కాదు లేనాడు ఏడిసేది కాదు కష్టము కొన్నాళ్ళు సుఖము కొన్నాళ్ళు కష్టమేమో కన్న తల్లట సుఖమేమో మరమన్న తల్లాట ఇయ్యల్లో ఏనాడు మాత్రం నా భార్య నా భార్య వాసిపోయిన నా బిడ్డ వాసిపోయినాక నా బిడ్డ నా భార్య ఏమవుతుందా అని ఆనాడు మల్లాల మహారాజు ఇయ్యల్లో ఉన్ననాడు మురిసేది లేనాడు ఏడిసేది కాదు అప్పటికి ఇప్పటికైనా ఇంత రూపాయలు నేను మురువద్దు ఒంట్లో బలం ఉందని ఎప్పుడు మురిసేది కాదు